ఈ ఏకాదశికే ఇంకా 3 పేర్లున్నాయి. ఎందుకు ఇది ఇంత ప్రత్యేకత ఈ ఏకాదశి అంటే, దీన్ని స్వర్గ ఏకాదశి అని, అలాగే ముక్కోటి ఏకాదశి అని, అదే విధంగా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. స్వర్గ ఏకాదశి అని ఎందుకంటారయ్యా అంటే, మహానుభావుడు ఎంతటి మహానుభావుడైనా ఏదో ఒక రోజు ఈ ఉపాధిని, ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. ఈ వదిలిపెట్టినటువంటి వాళ్ళు సాక్షాత్తు వైకుంఠానికి చేరాలి అంటే దక్షిణాయనంలో రాత్రిపూట స్వామి యోగ నిద్రలో అట్లా శయనించి ఉండి తెల్లవారుజామునే ఉషక్కాలం ఏదైతే ఉంటుందో ఆ ఉషక్కాలంలో ఆయన నిద్ర లేచి అప్పుడు వైకుంఠ ద్వారము అనేది తెరుస్తారు. ఈ వైకుంఠ ద్వారాన్ని తెరిచేటటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలవడము ఒక విశేషమైనటువంటి స్వర్గ ఏకాదశి. ఇవాళ రోజున ఎవరెవరైతే ఉత్తర ద్వారం నుంచి అంటే జ్ఞానముతో పరమాత్మ యొక్క దర్శనం చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ పరమాత్మ ఆనందమునందు రమిస్తారు అని చెప్తారు. ఇక దీన్నే ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులతో ఇది సమానమైనటువంటిదని, తర్వాత మురా అనే రాక్షసుణ్ణి చంపడానికి 3 కోట్ల మంది సైన్యంతో స్వామి వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని, ఇలా మొత్తము 3 కోట్ల ఏకాదశుల్లో చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఈ ఏకాదశి ఒక్కనాడు ఎవడు యోగ్యంగా చక్కగా వాడి బ్రహ్మమునందు రమిస్తాడో వాడు 3 కోట్ల మంది దేవతలు వాడి లోపల ఉంటారు. హరియట, హరుడట, ముక్కోటి దేవతలట అని చెప్తూ ఉంటారు కదా. అందరిలో పరమాత్మ వెలయునట. ఆయన ఉండే రీతి తెలుసుకోండి అయ్యా అని త్యాగరాయ స్వామి వారు చెప్పినట్టు ఆ మొత్తము ఆత్మ నిజాత్మతత్వ శక్తులన్నీ కూడా ఆత్మస్వరూపంగా మార్చుకోవడానికి యోగ్యమైనటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.